అంటే విచ్ కంట్రీ విల్ ప్రొడ్యూస్ మోర్ గోల్డ్ అండి? అంటే ఇప్పుడు దుబాయ్‌కి వెళ్తే తక్కువ రేట్ అంటారు. లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్‌లో తక్కువ అంటారు. నువ్వు అన్ని యూఎస్‌డి పర్ ఔన్స్ వేస్తే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. కానీ అంత తీసుకోవడానికి ఉండదు ఇంపోర్ట్‌కి. మనం ట్రావెల్‌లో లిమిట్స్ ఉంటాయి. ఎంత క్యారీ చేయాలని. అవునవును. 90స్‌లో బాగా తెచ్చారంట. హుహు. చెప్తారు కొంతమంది. అప్పుడు ఈజీగా పట్టుకొచ్చేసారు. ఇప్పుడు అవ్వట్లేదన్నారు. అలా తక్కువున్నా హెవీ ట్రావెల్ దాటనికి లేదు. ఇప్పుడు రీసెంట్‌గా నేను ఒక 3.5 తులం చైన్ చేయించాను. హ్మ్. దాంట్లో 3.5 తులంకి 3.5 గ్రామ్ వేస్టేజ్ పోయింది నాకు. హ్మ్. సో అప్పుడు నేను 3.5 గ్రామ్‌కి వేస్టేజ్ పోయేదానికి కూడా నేను నా చేతి డబ్బులు కడుతున్నట్టే కదా! ఇప్పుడు 10,000 పర్ గ్రామ్ వేసుకుంటే నేను 3.5 గ్రామ్ పోయింది అంటే నాకు 35,000 వేస్ట్ అయిపోయినట్టే కదా అక్కడ. అవును. సో హౌ డు వి క్యాలిక్యులేట్ దట్? వేస్ట్ అయితేనే కదా షేప్ వస్తది. అలా అంటే మరి కాయిన్ కొనుక్కొని హోల్డ్ చేసి వేసేసుకుంటే అయిపోద్ది కదా! ఒక మంచి థ్రెడ్ కట్టి కాయిన్ వేసుకుంటే అయిపోద్ది కదా! షేప్ రావాలంటే వేస్టేజ్ ఉంటది. అంటే అది బిజినెస్. అంత వేస్టేజ్ ఏం పోదు గోల్డ్‌లో. అయితే ఇప్పుడు ఈ 12, 15%, 17% పోతుంది కదా! అందుకని ఆర్నమెంట్ కొనంటే తప్పు.